అయితే తీసుకోండి. ఎంత దోశ రేట్ చెప్పలేదు నాకు. దోశ 5 రూపాయలు. 5 రూపాయలు? 5 రూపాయలు దోశ. 5 రూపాయలకి ఏం దోశ? 5 రూపాయలకి ఏం దోశ అంటే పిండి దోశ. పిండి దోశ అంటే ప్లెయినా, కారమా, మసాలా దోశ? నేను చిన్నప్పుడు వచ్చి 2 రూపాయలు దోశ తిన్నాను. ఓకే. ఇప్పుడు వచ్చి దోశ ఎంత? 5 రూపాయలు నేను అమ్ముతాను. నేను 50 పైసలుగా ఒక దోశ కొన్నా. అంటే నువ్వు నాకంటే ఏజ్ ఎక్కువనా? కాదేడా, మా ఇంటి దగ్గర చికెన్ వేసేది 50 పైసలు ఒక దోశ, రూపాయికి 2. నాకైతే స్పెషల్గా రూపాయికి 3 దోశలు దాకా అలా తిన్నాను నేను. అంటే మసాలా దోశ కాదు, ఇంతే ఇట్లా దోశ. ఇది మసాలా దోశ. మసాలా దోశ ఎవరికి కావాలో చెప్పండి మీరు. రేట్ ఎంతకు అమ్ముతున్నారు? ఇంకా పెద్ద చేస్తా. 5 రూపాయలు దోశ. 5 రూపాయలు మసాలా దోశ. మదనపల్లిలో 5 రూపాయలు మసాలా దోశ దొరుకుతుందండి రంజాన్ స్పెషల్గా. ఖాళీ టైంలో ఏం లేదు. రంజాన్ కాబట్టి 5 రూపాయలు దోశలు అమ్మేస్తారు. నేనైతే రేపు వచ్చి తీసేసుకోండి. అడ్రస్ వచ్చి తీసుకోండి, అంతే. అంతే కదండి. తీయండి, ఇంకా తిప్పించండి. కారం పూయండి. తెలియాలా కదా మీకు దోశలు బాధ. మీరు వేయడానికి నేను వేయడానికి చాలా తేడా ఉంటుంది, సరేనా? చట్నీ కొంచెం పూసేయండి నన్ను మగాన. చాలు. ఇట్లా చట్నీ వేసి ఇట్లా కారం వేసి మీరు 5 రూపాయలు దోశ అమ్మితే ఇల్లు కొనుక్కుండేది కాదు, ఐకాయి పెట్టుకునేది కాదు. వాళ్ళ ఇల్లు అమ్మేసి మనం ఊరు వదిలేసి వెళ్ళిపోవాలంతే. మళ్ళీ కారం దోశ రెడీ, సారీ మసాలా దోశ రెడీ. వచ్చి తినేసేయండి అందరూ. ఇంకా లేండి, మీరు వేస్తే ఈరోజు అమ్మేది కాదు, 3 రోజులు ఒక దోశ అమ్మేయచ్చు. ఎప్పటికి బండి? ఇప్పుడు రేపటికా చేస్తా. ఇంకా వేయాలా నేను? నువ్వు వేసుకో కొంచెము, మళ్ళీ వేస్తాను. మళ్ళీ మీరు వేస్తారా? ఎక్కడికి వెళ్తున్నారు పండించి? ఇట్లుంటుంది మనతో. ఇవేనండి మన దోశలు. ఎంత బాగున్నాయి చూడండి, మసాలా దోశ.